హైడ్రామానా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అర్థమైందా? ఇప్పటికైనా చెంపశెల్లు అనిపించలే? చూడురి మీరే, ఇది నేను చెప్పిన అంశం కాదు, ఒక్కసారి మీరు చూడాలి. హైడ్రామానా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు డైలాగ్ వేస్తే మళ్ళా ఇప్పుడు చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పమనుర్రి. హైడ్రామానా చెప్పేసింది కదా, కేంద్ర మంత్రి చెప్పింది, ఇది నేను చెప్పిన మాట కాదు. ఒకసారి చూడండి. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది? వాస్తవం కదా ఈ ప్రశ్న. ఇది ఎందుకు ఉత్పన్నం కాలే? అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది? కోడిగుడ్డు మీద ఈకలు వీకిందా, లేకపోతే రోడ్డు మీద ఏమైనా నాట్లేసిల్లా, లేకపోతే గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు దోమిల్లా, లేకపోతే ఏం చేసిళ్ళు? చిర్రగోని ఆట ఆడిల్లా, తొక్కుడు బిల్ల ఆడిల్లా, లేకపోతే కచ్చకాయలు ఆట ఆడిల్లా? ఏం చేసిళ్ళు మీరు? ఏం చేసిర్రు అంటున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఆ రోజు ఏం చేసింది? ఒకటి, అధికారులు అనుమతులు ఏ ప్రాతిపదికన ఇచ్చిర్రు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి కదా. ఏమన్నా అంటే గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం మీద ఏసుడు కాదు, ఏ అధికారి ప్రాతిపదిక మీద ఇచ్చిండు? జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావన. ప్రపంచంలోనే బీజేపీ అత్యధిక సభ్యులున్న పార్టీ, బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రసక్తే లేదు. ఇది పక్కన మేడం, ఒక్కసారి మనం ఇది ఇంతకీ ఇది హైడ్రామానా తెలియడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం యంత్రాంగం ఏం చేసిందని ప్రశ్నించారు. అప్పుడు అధికారులు అనుమతులు ఏ ప్రాతిపదికన ఇచ్చారని నిలదీశారు. ప్రభుత్వం ఒక సమగ్రమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థలకు ప్లే గ్రౌండ్లు లేవన్నారు. బహిరంగ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, బహిరంగ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందన్నారు. దేన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించిన పరిస్థితి కిషన్ రెడ్డి గారు అన్నారు. ఇది నేను మాట అనలే. ఇప్పుడు అర్థమైందా? హైడ్రామా ఎవరి కోసం నడుస్తున్నది? ఏ ప్రాంత బిడ్డలకు న్యాయం చేయడం కోసం, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం? మొట్టమొదటిసారిగా హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత ఈ హైడ్రా అనేది ఉన్నది కదా, ఫస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఆ బిల్డింగ్ పునాది వేసినప్పుడు ఏ అధికారి ఇచ్చిండు, ఆ అధికారి మీద చర్యలు తీసుకో, అరెస్టు చేయి, జైలు అయ్యి కేసులు పెట్టు. ఇప్పుడు ఎందుకు పెన్ను కదులుతలేదా? సావాస్ వచ్చిందా? మీరు మనుషులు కాదా? ఏదో హైడ్రా అని పేరు పెట్టి టైటిల్ పెట్టి ఉరుకుతాళ్ళు. ఏది అంటే మన ఊరు మీద దున్నపోతు నిడిచినట్టు ఒకటే ఉరుకుతున్నారు. అరే అసలు ముచ్చట తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదు అనుకుంటున్నారా? ఉన్నాడు ఇక్కడ జర్నలిస్ట్ రంజిత్ అన్నట్టయినా ఒక ఆయన ఉన్నాడు, చెప్తాడు. హైడ్రాకు ఈరోజు మొత్తం ఉరుకుతున్నారు కదా, ఏది కోల్యాన్ని వదిలేసాడు, దాన్ని గుల్చేసుడు, దీన్ని గుల్చేసుడు, నిన్న మణికొండ, లేకపోతే గంజిపేట, లేకపోతే చిత్రపూర్ కాలనీ, ఇంకోటి అని ఉరుకుతున్నారు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు తెలివే అనుకున్నారా బిడ్డ? మీ హైడ్రా అంతా హైడ్రామా అని తెలియదా? నేనేమంటున్నా అంటే ఆ రోజు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేసిళ్ళు? నా క్వశ్చన్కు సమాధానం ఇది దొరకాలి నాకు ఖచ్చితంగా. ఏమయ్యా రేవంత్ రెడ్డి, రంగనాథ్ గారు, ఆ రోజు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అధికారులకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిళ్ళు? వాళ్ళు ఎట్లా కట్టుకోమని పర్మిషన్ ఇచ్చిళ్ళు? దీనికి సమాధానం ఎందుకు లేదు? దీని గురించి సమాధానం చెప్పమనురి, నేను చెప్తా.